పూర్తిగా రద్దు చేశారు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎందుకు అంత కఠినంగా రద్దు చేశారు అబ్దుల్లా? ఎందుకంటే ఉమర్, వడ్డీ మనిషిని బానిసగా మారుస్తుంది, పేదవాడిని మరింత పేదవాడిని చేస్తుంది, ధనవంతుడిని మరింత ధనవంతుడిని చేస్తుంది. అది దయను చంపుతుంది, దోపిడీని పెంచుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, వడ్డీ తినేవాడు, వడ్డీ ఇచ్చేవాడు, వడ్డీ ఒప్పందం రాసేవాడు అందరూ అల్లాహ్ దృష్టిలో పాపంలో సమానమే. అంటే వడ్డీ ఇచ్చినా తీసుకున్నా పాపమా? అవును ఉమర్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మన సమాజం దయ, సమానత్వం, న్యాయం మీద నిలవాలని కోరుకున్నారు. అందుకే ఆయన వడ్డీని రద్దు చేసి దాని బదులు జకాత్ అనే